కథ కాదు జీవితం. కొన్ని సందర్భాల్లో సొంత పిల్లలకే సొంత వాళ్ళకే ఇలా జరిగినప్పుడు సొంత వాళ్ళు కూడా వదిలేసే పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలియదు, ప్రపంచంలో మీరు చూసే ఉంటారు. సొంత ఇద్దరు పిల్లల్లో ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు అందులో ఒక బిడ్డకి ఇలాంటి జబ్బే గాని ఇలాంటి పరిస్థితి వస్తే సొంత వాళ్ళే వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో హాస్పిటల్లో పడేసి లేదా ఏ అనాథాశ్రమంలో వచ్చేసే ఎన్నో అలాంటి కేసులు మనం చూస్తూ ఉంటాం. అలాంటిది నిజంగా మీకు ఇంత ఉన్నతమైన ఆలోచన, ఈ సంస్కారం, మీకు చేతులెత్తి నమస్కరించడం తప్ప ఎలా మీకు చెప్పాలని నాకు తెలియదు. భగవంతుడు మీకు చదువు ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, అభిమానం ఇచ్చాడు. ఇది మంచి పనే మీరు స్పందించి ఇలా నాకు నమస్కారం అన్నారు. నిజంగా మీరు గొప్పవారు, నేను కాదు. ఎట్లంటే నీకు చేతులెత్తి మీకు నమస్కరించాలమ్మా, ఎందుకంటే ఇది మంచిది అని గుర్తించారు. చూడండి చాలు. ఇలాంటి వారు గొప్పవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు, ఇలాంటి మంచి పని ఇలాంటి వారిని గుర్తించారే. ఇలాంటి పిచ్చి వాళ్ళు ఈ సమాజంలో ఉండరు అమ్మాయి. గుర్తించినప్పుడు సమాజంలో ఉంటారు, అందరూ మంచి వాళ్ళుగానే ఉంటాం. చెప్పాను కదమ్మా, మనం మంచి చేయటం చేత కాకుండా కీడు చేయటం చేత కాకుండా. అదే తల్లి నేను చెప్పింది. ఆ బొంబాయి తీసుకుపోయినా బిడ్డ. ఆ తర్వాత ఏం జరిగింది? మంచిగుందే అని ఆశ్చర్యపోతున్నారు బొంబాయి మన కోదాళ్ళు. అప్పుడే పిచ్చిదాన్ని మాకు తప్పు అయిపోయింది వెంకటేశ్వర్లు, ఏదో తెలియక అన్నాం. నువ్వు ఇంత అమ్మాయి బాగుపడి మెచ్చుకున్నారు. ఈ స్థాయికి వస్తుందని మేము ఊహించలేదే. నిజంగా నీ మానవత్వం ముందు ఏంటి. వారు దాతలు ఇచ్చిన సాయంతో ఈ అమ్మాయికి మందులు ఇప్పించుకుంటూ ఆ డబ్బులు తీసుకొని బొంబాయికి వెళ్ళాను. పిల్లని తీసుకొని సహకరిస్తాను. ఈ అమ్మాయి అడ్రస్ చూపిస్తాను అందమ్మ. అమ్మ వచ్చి బొంబాయికి వెళ్ళిపోయాను. బొంబాయిలో దిగామండి. ఈ పిల్లని అమ్మాయి ఎక్కడ బొంబాయిలో చెప్పు తెల్లాను. ధారావి తీసుకుపోయింది బొంబాయిలో. అమ్మాయి తీసుకుపోయి, ఈ అమ్మాయి గుర్తుపెట్టుకొని. మరి దీని అంతటికి మీకు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేశారా? మీరు బొంబాయి వెళ్ళటానికి కానీ ఈ అమ్మాయిని ఎవరైనా హెల్ప్ చేశారు? చేశారమ్మా. నాగబండి రంగ గారు 5,000 ఇచ్చారండి. రమణారెడ్డి గారు వాళ్ళు సహాయం చేశారు. సరే, ట్రైన్ దిగాక మన ధారావికి మళ్ళీ చిన్న ట్రైన్ ఎక్కించి ఆడ దింపింది. అక్కడ దయాసదన్ కమ్యూనిటీ సెంటర్ అని బొంబాయిలో తీసుకుపోయింది. ఈ అమ్మాయి చదువుకున్న చిన్నప్పటి నుంచి, పుట్టిన కాడి నుంచి, చిన్నపిల్ల కాడి నుంచి వాళ్ళ తల్లి చచ్చిపోతే తండ్రి తీసిపోయి బొంబాయిలో ఆ దయాసదన్ కమ్యూనిటీ సెంటర్ అని వీళ్ళు 4 ఆడపిల్లలండి. వీళ్ళు 4 ఆడపిల్లలు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, అందులో పడేశాడు. ఇతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు తండ్రి. ఈ పిల్లల్ని మర్చిపోయాడు. తండ్రి ఉన్నాడో లేడు ఇప్పుడు కూడా తెలియదు. అమ్మ తల్లి చనిపోయిందని చెప్తుంది ఈ పిల్ల. సరే, అక్కడ మేడం గారు ఇట్లా మీలాగా ఒక మేడం అన్నది, అచ్చా అంకుల్ అయ్యా సత్య భగవాన్ ఇతనా బడా దునియా కోయి నై కర్తే ఇతనా బడా సేవ అని. అమ్మా ఇదంతా కాదమ్మా, ఈ అమ్మాయి ఒక షెల్టర్ కావాలి మేడం, ఇక్కడ ఉంటానంటే తండ్రి కాడికి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్తే తీసుకొచ్చి అప్పచెబుదామని వచ్చాము. తండ్రి లేడని చెప్తున్నారు. ఏం చేయాలి ఈ అమ్మాయి? ఏం చేసేది లేదండి. ఈ అమ్మాయి మా దగ్గర చదువుకున్న మాట వాస్తవం. ఈ అమ్మాయి చదువుకున్న సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి. ఈ అమ్మాయి 12వ 10వ చదువుకుందంట. 10వ తరగతి వరకు 10వ తరగతి వరకు చదివి డిప్లొమా ఏదో మాంటిసోరీ టీచర్ ట్రైనింగ్ చేసిందంట. అంటే మరి అప్పట్లో ఈ అమ్మాయికి మెంటల్ ప్రాబ్లం లేదా? వచ్చిందంట. మరి 10వ తరగతి వరకు చదువుకుంది కదా. చదువు అయిపోయినాక జరిగింది. ఆ దయాసదన్ కమ్యూనిటీ సెంటర్ లో ఉన్నప్పుడు బాగుంది. ఆ మేడం చెప్తుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయికి మెంటల్ ప్రాబ్లం ఎట్ వచ్చింది మాకే తెలియదండి. ఎవరికి తెలియదు. ఇక ఆ మోపున వాళ్ళు ఈ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎవరు లేరండి ఇక్కడ, తీసుకెళ్ళండి, లేకపోతే మదర్ తెరేసా ఆశ్రమాలన్నీ ఒప్పచెప్పండి, మేము ఫోన్ నెంబర్ రాసిస్తాం. అమ్మ అందులో పోతావా బిడ్డ అంటే, నేను పోను అంకులు, తమిళనాడులో మా మేనత్తలు ఉన్నారు, అడిగి తీసుకుపోన్నాను, అక్కడ ఒప్పచెప్పండి అని అన్నారు. ఆ విషయం కూడా ఈ అమ్మాయి చెప్పింది. బొంబాయిలోనే ఇలా తండ్రి ఉన్నాడని వీళ్ళ అమ్మాయి నమ్మకం. వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్తున్నారు. మరి అమ్మాయి తోబుట్టువులు రెండోసారి పోయినప్పుడు నాకు దొరికారండి. తమిళనాడు తీసుకపోతే మేనత్తలు అంగీకరించలే. మేనత్తలు వదిలేసారు. గుర్తుపట్టారు పిల్లల్ని, గుర్తుపట్టారు, తీసుకెళ్లిపోమన్నారు. కంపల్సరీ వాళ్ళ చెల్లెళ్ళు పలానా అడ్రస్ లో ఉంటారని వాళ్ళ మేనత్తలే చెప్పారండి. ఈ అమ్మాయికి కూడా చెప్పారు. అట్లాగా అని చెప్పేసి మళ్ళీ నేను తమిళనాడు నుంచి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి శుభ్రంగా ఆమె సర్టిఫికెట్లని పెద్ద మనుషులు అందరూ చూపించి వాళ్ళకి అక్కడ ఉన్న సార్లందరికీ ఇటు సంగతి అని చెప్పి, సర్లే ఉండని ఏం చేస్తాం, డాక్టర్ గారికి కూడా చెప్పాం, మన ఇంట్లోనే ముద్ద పోపెడదాం, ఏం చేస్తాం బతుకని. మళ్ళీ ఈ అమ్మాయి అంటదిగా, అంకుల్ మా చెల్లెళ్ళు బొంబాయిలో కంపల్సరీగా ఉంటారు, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి అని చెప్పి అమ్మాయి మళ్ళీ నన్ను సతాయించింది.
సొంత డబ్బులతో తీసుకుని బొంబాయికి వెళ్ళిపోయారు. సొంత డబ్బులతో చెల్లెళ్ళు కలిశారండి. ఎదుగు పట్టుకున్నాం. తంగపాండి రాజా అని ఇలా మేనమా ఉన్నాడండి బొంబాయిలో. వాళ్ళ అడ్రస్ చెప్పారు వాళ్ళ మేనత్తలు. ఇలా మేనమావ అంట టైలర్ పని చేస్తాడండి. అతని దగ్గర తీసుకుపోయింది ఈ అమ్మాయి. అతని దగ్గర పోయి తంగపాండి రాజా అని అతను ఇలా మేనమామ బొంబాయిలో టైలర్ పని చేస్తే అతను చెప్పాడంటే ఫలాని దయాసదన్ పక్కనే ఒక రూమ్ తీసుకుని ఉన్నారు వాళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు అని వాళ్ళ అబ్బాయిని ఇచ్చి తోలాడండి. అక్కడ దొరికారంట ముగ్గురు చెల్లెళ్ళు. దొరికారు. ముగ్గురు చెల్లెళ్ళు ఏమంటారు, అమ్మాయిని మీరు మీ చెల్లెల్ని మీ అక్కని మీ దగ్గర ఉంచుకోండి అమ్మ, మంచిగా ఉంటుంది, మీరు నలుగురు మంచిగా అమ్మాయి జీవితాంతరం మందులు వాడండి. నయ్య అంకులు మీ ఇక్కడ అమ్మాయిని మా అక్కని మేము ఉంచుకోవటం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఏ ప్రాబ్లమ్స్ అమ్మా? మా అక్కకి పెళ్లి అయిపోయింది ఇంకొక ఆమెకి. మా ఇద్దరికి పెళ్లి కావాలంటే ఎవరన్నా ఈ మెంటల్ అమ్మాయి మా దాంట్లో ఉంటే ఎవరన్నా వచ్చి మమ్మల్ని పెళ్లి చూసుకుంటాడో లేదో అదొక ప్రాబ్లం ఉంది. అసలు మా దగ్గర ఉంచిపోతే ఉంటుందో లేదో, ఎటన్నా పోతుందేమో మళ్ళా. ఆ మందులు వాడాలన్నా మా వల్ల కాదు అని అన్నారమ్మా. అప్పుడు నేను ఏడ్చాను తల్లి, కళ్ళమ్మ నీళ్ళు పెట్టి. సరే మంచిదమ్మా దండం పెట్టి బిడ్డ నేనే సాదుకుంటాను, నేనే సాదు ఏం చేయను, నేను పారాను. మళ్ళీ బొమ్మ నుంచి కోయాడు తీసుకొచ్చాను. కోయాడు తీసుకొచ్చి నా భార్యకి నచ్చ చెప్పుకుంటూ ఆ బిడ్డని ఉంచమ్మా ఏం చేద్దాం, సర్లే అయ్యా అని ఆమె కూడా కానీ అని చెప్పి నల్గొండ ఆ కలెక్టర్ గారి దగ్గర పోయినాం. సార్ ఈ అమ్మాయికి ఎవరు లేరు, తోడు ఎవరు లేరండి, మేమే తల్లి తండ్రి దైవం, పిల్ల చచ్చిపోద్ది సార్, మీరు తప్ప ఎవరు ఆదుకోరు సార్, మీ దయా. ఇప్పుడు ఈ అమ్మాయికి విద్యా వాలంటీర్గా చదువుకున్న పిల్లని స్కూల్లో పని కల్పించారమ్మా. కలెక్టర్ గారు 2500 ఇస్తారు నెలకి. అది 6 నెలలే, సంవత్సరం మీద 6 నెలలు పని ఇస్తారు. మళ్ళీ 6 నెలలు ఈ అమ్మాయికి ఎండగడతారు. 6 నెలలు మళ్ళీ ఫస్ట్ ఉండాల్సిందే పిల్ల. అమ్మాయికి వచ్చే దాంట్లో మందులు కొనాలి, మందులు ఆపకుండా వాడాలని డాక్టర్ గారి సలహా, రఘురామరెడ్డి గారు, జగన్నాథ్ గారు. మందులు ఆపితే ఆమె ఏమిటి పనికి రాదని చెప్తారు. మందులు వాడితే ఎక్కడ, మందుల మీద బతుకుతాం పిల్ల, తిండి మీద కాదు. నాకు 2 పిల్లలమ్మ, నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, గ్యాస్ ట్రబుల్, అట్లా వణుకుతూ అట్లా బాధపడుతూ నేను బతుకున్నాను సేపు నేను చనిపోతే నా బిడ్డలు చూస్తారో లేదో తెలియదు. సాదుకున్న బిడ్డలు కన్న ప్రేమ కంటే సాధిన ప్రేమ గొప్పదమ్మ అని నాకు ప్రాణం కొట్టకలాడింది. సరే బిడ్డ, ఈ బిడ్డకి ఏదైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఈ బిడ్డని ఆదుకుంటే ఏదో శాశ్వత ఉపాధి అమ్మాయి జీవితం. ఎవరన్నా మంచి పిల్లగాడు సాదుకొని ఈ బిడ్డని అర్థం చేసుకొని ఎవరన్నా పెళ్లి చేసుకొని మహానుభావుడు దేవుడే అనుకుంటారు. అలాంటి వాడు వచ్చాను, ముందుకు వచ్చాను, ఈ బిడ్డని ఆదరించి జీవితాంతరం సాదుకుంటానంటే ఆయన కాలుగడి కన్యాదానం చేస్తామని కనకపోయినా కూడా అదే నమ్మని నా జన్మకు ఇంతకంటే నేను ఏం చెప్పలేను తల్లి, మీద దండం పెడతాను. వెంకటేశ్వర్లు గారు, మీతో పాటు మీ అమ్మగారు కూడా వచ్చారు, వారిని కూడా పిలిచి వారితో మాట్లాడతాను. అలాగే అమ్మ, మా తమ్ముడు మా అమ్మగారు వచ్చారు. కూర్చోండి. అమ్మా, నిజంగా మీకు నేను నమస్కారం పెట్టాలి. చాలా గొప్ప కొడుకు మీరు కన్నది. అతను ఎంత గొప్ప పని చేశాడంటే అసలు మాటల్లో అసలు చెప్పలేకపోతున్నాను. మీకు తెలుస్తుందా ఆయన చేసిన పని ఏంటని? ఎంత గొప్ప పని అని మీకు అర్థమైందా? మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే నా కొడుకు మంచివాడు. గర్వంగా ఉందా? గర్వంగా ఉంది. మీరు అతనికి పూర్తిగా సహకరించారా ఈ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు? ఈ అమ్మాయి కసిది ఉందిగా, చెత్తకుప్ప అల్లు ఎరుకొని తింటుంది. సరే మనలో లేదు అమ్మాయి, మనలో లేదు. ఆమె ఎట్లుందంటే గుడ్డలు లేవు, ఏవి లేవు, బాగా అసలు చెప్పాడు. అవి పండ్లు కానీ ఇడ్లు కానీ ముక్కలు కానీ పందులతో తింటుంది ఈ అమ్మాయి. ఏంటంటే నేను కూడా చూసే బాగా. మీకు ఎలా అనిపించింది మీ అన్న ఇలాంటి పని చేసి? ఇలాంటి దేవుడు అందరిలో పుట్టాలని నేను చాలా అనుకుంటున్నాను. మంచి మాట, మంచి మాట.
అంతకుముందు ఇలాంటి పని చేస్తుంటే మా అన్నయ్యకి 2 పిల్లలు, మా వదిన. ఏంటన్నా ఎట్లా చేస్తున్నాయండి అమ్మాయిని, ఎవరో పిచ్చి అమ్మాయి కదా. నిజంగా ఇలాంటి కొడుకుని కానీ పుణ్యం చేసుకున్నారు. బాబు చేసిన పుణ్యం పెద్ద కోటీశ్వరులు కూడా చేయలేదని నేను అమానిస్తున్నాను.